వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. సో ఆ రోజు అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. సో అందుకనే అమ్మవారికి చాలా పవిత్రంగా చేనేత కళాకారులు ప్రతి ఏడాది చీరనేస్తుంటారు. సో అమ్మవారికి పెట్టే నగలతో పాటు ఆ రోజు అమ్మవారికి అలంకరించే చీర కూడా ప్రతి ఏడాది చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఈ ఏడాది కూడా అమ్మవారి కోసం చేనేత కళాకారులు చీర నేస్తున్నారు. మరి ఆ చీర ప్రత్యేకత ఏంటి, ఈసారి అమ్మవారికి కట్టించబోయే ఆ చీరకి ఎన్ని రంగులు ఉన్నాయి, ఎందుకంటే ఆ కట్టించే చీర రంగులు కూడా చాలా ముఖ్యం. సో పంచరంగులతో ఒకసారి నేస్తుంటారు. సో ఈ ఏడాది కట్టిన రంగుల చీర వచ్చే ఏడాది లేకుండా కళాకారులు జాగ్రత్త పడుతూ ఉంటారు. సో అందుకనే అమ్మవారికి పెట్టే నగ కట్టే చీర చాలా ప్రత్యేకం ఆ రోజు. సో చూస్తున్నారు కదా చేనేత కళాకారులు నేస్తున్న చీర. ఈసారి పింక్ కలర్ బార్డర్ అండ్ కడ్డీ బార్డర్తో ఆరెంజ్ కలర్ వర్క్తో ఉండబోతుంది. సో ఒక్కసారి ఈ చీర గురించి నేను చెప్పే కంటే కూడా నేసే కళాకారులతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చీర ఏంటి ఏడాది ప్రత్యేకత? ఈరోజు అమ్మవారికి ఈ చీరలో ప్రత్యేకత ఏముందంటే, ఇది ఎల్లో కలర్, పింక్ కలర్ బార్డరు, మధ్యన 5 రంగులతోటి నవరత్న డిజైన్ అని వచ్చింది మేడం ఇది. సో పోయిన ఏడాది ఎలాంటి డిజైన్ నేసారు? ఈ పోయినసారి వేరే వాళ్ళు వచ్చారు మేడం, మాకు అంత ఐడియా లేదు. ఈసారి మేము చేసినాం. సో ఇట్లాంటి అవకాశం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈసారి మాకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కరుణించింది, ఇక్కడ ఉజ్జయిని మహాకాళి తరపున ఇక్కడ 2 దిక్కులు నేయడం మేమే జరిగింది. సో ఇట్లా అమ్మవారికి చీర నేయడం, ఇదే చీర అమ్మవారి జాతరలో అమ్మవారికి అలంకరించడం ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా సంతోషంగా మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం మేడం. అది అందరు కోరుకుంటా కూడా దొరకదు, అది మా అదృష్టం అనుకుంటాం అది. సో మరి అమ్మవారికి అలంకరించే చీర నేయడం అని అంటే చాలా నిష్ఠతో కూడుకున్నది. సో మరి ఈ అమ్మవారి జాతర ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఇంకా సరిగ్గా ఒక 6 రోజులు ఉంది. ఎలాంటి నిష్ఠ నియమాలతో ఉంటారు మీరు? పొద్దున్నే లేచి స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాకనే మొగ్గాంలో జరుగుతాము. ఇక్కడే లేదు ఫుడ్ అనేది, అమ్మవారి సన్నిధిలోనే తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడనే తింటున్నాం, ఇక్కడనే ఉంటున్నాం అంతే. రోజుకి ఎన్ని గంటలు నేస్తున్నారు? రోజు ఎన్ని గంటలు అంటే, ఇప్పుడు చీర కావాలంటే యాక్చువల్గా 3 రోజులు పడుతుంది. ఒక్క చీర ఒక్కరు తయారు చేయడానికి అదో అదనంగా 3 రోజులు, మొత్తం 6-7 రోజులు పడుతుంది ఒక చీర తయారీ విధానానికి. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే ఇద్దరం నేస్తున్నాం అన్నమాట. డే మొత్తం రాత్రి 2-2:30 దాకా నేసినాం. రాత్రి 2:30 వరకు? అసలు యాక్చువల్గా ఇంకా ఆయన దిగి నేను ఎక్కాలి డ్యూటీ, ఏంటంటే కొద్దిగా దానికి సంబంధించిన కండలు రాలే ఇంకా డిజైన్, అందుకని అయినాం. అది వచ్చే వరకు నేస్తాం అయితే అని, లేకపోతే రాత్రి వరకు తెల్లవారి వరకు చీర అయితే ఉండే అట్లా. సో ఇట్లా 2 చీరల జోడి చీరల మహంకాళమ్మకి ముత్యాలమ్మకి 2 చీరలు. సో రెండో చీర ఎట్లా ఉండబోతుంది? సేమ్ ఇదే కలర్ వస్తుంది, 2 సేమ్ ఉన్నాయి, సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ సేమ్. సో మరి ఇక్కడ మీరు నేస్తున్నారు అంటే స్వతహాగా మీరు అమ్మవారికి సమర్పిస్తున్నారు, లేదంటే ఆలయం నుంచి నేపిస్తున్నారు? ఇది ఆలయం కాదు, మాకు జయరాజ్ అని ఉన్నాడు, వాళ్ళ ట్రస్ట్ నుంచి మాకు మా సేట్ ఉంటాడు, ఆయన తరపున మేము వచ్చినాం. ఇవి మీ చీరలు నేసి ఆ జయరాజ్కు చెప్తామండి, వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ. సో ఇట్లాంటి డిజైన్స్ బయట దొరుకుతాయి అన్న, లేదంటే అమ్మవారి కోసం ఇట్లా ప్రత్యేకంగా నేస్తున్నారు? దొరుకుతాయి, ఆల్రెడీ దొరుకుతాయి, ఇవే సేమ్ డిజైన్లు దొరుకుతాయి, కలర్స్ కూడా దొరుకుతాయి. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ రెడ్, ఎల్లో అనేది ఈ అమ్మవారికి ఇష్టమైన కలర్స్ కాబట్టి ఇవి పెట్టడం జరిగింది, పసుపు కుంకుమ లాగా. ఓకే. సో బయట కూడా ఇప్పుడు మేమైతే ఇది నేయంగా చూస్తున్నాం, లేనప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ఇదే కార్యక్రమం ఇంట్లో కూడా? ఇదే కార్యక్రమం, మా డాడీ ఇదే మా వర్కే ఇది. మాకు దీంట్లో 30 సంవత్సరాల అనుభవం ఉంది చేనేత వృత్తిలో. 30 సంవత్సరాల సంది ఇదే చేనేత వృత్తి మాది. సో 30 సంవత్సరాలకి ఇప్పటికి సిల్క్ రేట్లు ఎట్లా ఉన్నాయి? చాలా టూ మచ్ మేడం. అప్పుడు మాకు కూలీ నేస్తారు 2,000-3,000 కూలి ఉండే, ఇప్పుడు నేస్తే చీర ఒక చీర నేస్తే 2,000 కూలి దాకా వస్తుంది ఒక చీరకు. వారంలో 7 చీరలు ఉంటాయి, 14,000-15,000 వస్తుంది, ఇంచుమించు నెల రోజులు పడుతుంది. నేయడానికి నెల రోజులు పడుతుంది. అదనంగా దానికి బాధ్యతలు కండలు తిప్పడం ఆడవాళ్ళు చేయడం వల్ల పని నడుస్తుంది. మాకు తక్కువే పడుతుంది, ఎక్కువేం పడదు. రోజుకు 500 లెక్క కూలి, అంతే మా వృత్తి అంతే. అది 2-3 చేస్తేనే మాకు గిట్టుబాటు, లేదు కష్టం. అది వాళ్ళు తయారు చేసినా కానీ మేము నేయడం చీర నేస్తేనే మాకు ఆ కూలి గిట్టుబాటు అవుతుంది. ఎందుకట్లా అంటే బయట చేనేత చీరలు చూస్తుంటేమో వేలల్లో ఉంటాయి, కానీ చేనేత కళాకారుల వాళ్ళకి చూస్తుంటే ఆ చీరల కనీసం ఒక పావుల వంతు కూడా ఆదాయం రాదు. ఈ ముడి సరుకులు ఉన్నాయి కదా మేడం, మనకు బెంగళూరు నుంచి దిగుమతి అవుతుంది. ఇది చాలా కాస్ట్ చాలా పెరిగింది ఈసారి పట్టు. ఈ పట్టు ధరలు పెరగడం వల్ల కూడా చీర ధర పెరగడం, ఇక మాకు కూడా
కూలి గిట్టుబాటు కాకపోవడం జరుగుతుంది అనుకోవాలి. ఇదే చీర బయట తీసుకోవాలంటే ఎంత పడుతుంది కాస్ట్? ఇంచుమించు 15 నుంచి 20 వేల దాకా పడుతుంది. పడుతుంది. ఉమ్. సో ఎన్ని రోజులు పడుతుంది అక్కడ వాళ్ళు నెయ్యాలంటే ఇంట్లో? ఎక్కడైనా 3 రోజులు చీర నేయడానికి, తయారు చేయడానికి 6 రోజుల విధానము, చీర మేము నేయడానికి 3 రోజులు, 9 రోజులు పడుతుంది. 6 రోజులు మినిమం 7 రోజులు. 7 రోజులు. అయితే దీని మాస్టర్ వ్యూవర్స్ అనేటోళ్ళు ఈ కలర్స్ డైయింగ్, ఈ కలర్స్ డిజైన్స్ అన్నీ తయారు చేసి ఇస్తారు. చిటికీలు ఇస్తే మేము ఇంట్లో మళ్ళీ మా ఇంట్లో ఉంటారు కదా మేము, మా అమ్మాయి కానీ మా భార్య కానీ ఎవరన్నా వాళ్ళకి ఇస్తే ఇలా కంటెంట్ తయారు చేసి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తే మేము వేయడం జరుగుతుంది. ఓకే. అట్లా ఈ వర్క్ ఇక్కడ ఈజీ అవుతుంది. ఈజీ అయితే, లేకపోతే ఇంతవరకు ఈయనే చేయాలంటే కాదు, 15-20 రోజులు పడుతుంది 2 చీరలకు. అవన్నీ 75% అక్కడనే తయారు చేసుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడ మీ చీర నేయడమే కదా, జల్ది అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఈ చీర ఇచ్చేవాళ్ళేమో మరి మీకు కూలీ డబ్బులు ఇస్తారా, లేదంటే మీరు అమ్మవారికి వచ్చి భక్తితో నేస్తున్నారా? ఇప్పుడైతే మేమైతే అమ్మవారి భక్తి మీదనే వీడికి వచ్చి నేస్తున్నాము. ఆ తర్వాత ఇక మా సేటు తరపున వచ్చినాం కదా మేడం, ఆయన ఇస్తే కూలి ఇస్తుండొచ్చు మాకు.